నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్లో ప్రవాసులను మోసం చేస్తూ ఉన్న ది ఫాక్స్ గ్రూప్ ముఠా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే ఇంగ్లీష్ లో ఫాక్స్ మనం చూసుకుంటే తెలుగులో నక్క అనే అర్థం అన్నమాట. వీళ్ళు జిత్తులు మారి నక్కలాగా అతి తెలివితేటలు చూపిస్తూ దాదాపు మనం చూసుకుంటే ప్రవాసులందరినీ కువైట్కు తీసుకుని వచ్చి వాళ్ళను అక్రమ రవాణా చేస్తూ ఉన్నారు. అలాగే సమాచారం అందడంతో పోలీసులు ఆ యొక్క ముఠాను అరెస్ట్ చేశారు. అలాగే కువైట్ లో ఉన్న ఈజిప్టియన్ పౌరుడు ది ఫాక్స్ పేరుతో మారు పేరుతో అయితే కువైట్ లో తిరుగుతూ ఉన్నాడు. ఇతను మనం చూసుకుంటే కువైట్ కు ప్రవాసులను నకిలీ వీసాల మీద తీసుకొని వస్తూ ఉన్నాడని చెప్పేసి, అలాగే ఒక్కొక్క కార్మికుడికి ఎవరైనా అకామా మార్చుకోవాలంటే ఒక్కొక్క ప్రవాస కార్మికుడికి 400 దినార్లకు పైగా వసూలు చేస్తూ ఉంటే, ఎవరైనా కొత్త వీసాలతో కువైట్ దేశానికి రావాలంటే 2000 దినార్లు అంతకంటే ఎక్కువగా వసూలు చేస్తూ ఉన్నారు. అలాగే ఈ యొక్క ఈజిప్టియన్ వ్యక్తి కార్యకలాపాలు సమన్వయం చేయడం మరియు రెసిడెన్సీ మరియు అలాగే మ్యాన్ పవర్ విభాగాలలో అతని యొక్క ఇద్దరు సహచర ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారు కూడా అధికారిక రికార్డులను తారుమారు చేయడానికి అతనికి సహాయం అందించడం జరిగింది. దాదాపు 275 కంపెనీల రికార్డులను తారుమారు చేశారు. అలాగే 553 మంది కంటే ఎక్కువ మంది కార్మికులకు వర్క్ పర్మిట్లను జారీ చేయడం జరిగింది. పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ కానీ ప్రభుత్వ రంగంలో పనిచేస్తూ ఉన్న ఇద్దరు ఉద్యోగులు అయితే ఇతనికి సహాయం చేసేవారు. ఇతను 2000 దినార్ల కంటే ఎక్కువ డబ్బులు వసూలు చేసి వీసాలు జారీ చేయించి ప్రవాసుల నుంచి దోచుకుంటూ ఉంటే ఆ యొక్క దోచుకున్న డబ్బులు ఆ యొక్క ఇద్దరు ఉద్యోగులకు కూడా ఇచ్చేవాడు. అలాగే వీరు ఇలా మోసాలు చేసి 10 లక్షలకు పైగా దినార్లు వసూలు చేశారని చెప్పేసి ఇటువంటి వారిపైన కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు. దయచేసి 2025లోనైనా కువైట్కు వస్తూ ఉన్న మన భారతీయులు ఇటువంటి మోసగాళ్ల చేతిలో పడి మోసపోవద్దని చెప్పి మరీ కోరుకుంటూ, కువైట్లో చాలా మోసాలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా వీసాల విషయంలో డబ్బు ఎవరైనా అడిగితే కానీ ఇచ్చేటప్పుడు 1-2 సార్లు ఆలోచించండి. కాకపోతే వీసాలకు ఎవరు డబ్బు తీసుకోరు, కానీ మధ్యవర్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 100 దినార్లు 1000 దినార్లు డిమాండ్ చేస్తూ ప్రవాసులను అప్పుల్లోకి నెట్టి వాళ్ళైతే లక్షలు కోట్ల రూపాయలు అయితే సంపాదిస్తూ ఉన్నారో అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.